బేతాళ కథ. రక్తస్పర్శ వ్యత్యాసాలు. పట్టువిడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని యథాప్రకారం మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే కష్టం చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. నీవు కష్టపడేది ఎవరి కోసం? ఆ మనిషి నీ రక్తబంధువా? నీ తరగతికి చెందినవాడా? రక్తబంధువుల కోసరమైతే త్యాగం చేసినా తప్పులేదు. ఈ విషయం రుజువు చేయడానికి గాను నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కౌశాంబి నగరంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారు పేదవారు. అన్న పేరు శంకరదేవుడు, తమ్ముడి పేరు శంభుదేవుడు. ఇద్దరూ చాలా చిన్న వయసు నుంచి గొప్ప ఇంటి వాళ్ల వద్ద సేవ చేసి జీవయాత్ర గడుపుతూ వచ్చారు. ఇలా ఉండగా శంకరుడు పనిచేసే సంపన్నుల కుటుంబంలో ఒక్కడే కుమారుడు ఉండేవాడు. అతను కూడా శంకరుడి ఈడువాడే. ఇద్దరూ చూడడానికి అన్నదమ్ములు అనిపించేటట్టుగా ఉండేవారు. కొంతకాలానికి విధివశాన ఇంటివారి కుర్రవాడు చనిపోయాడు. సంపన్నుడైన ఇంటి యజమాని శంకరుణ్ణి చూసుకుంటూ తన పుత్రశోకాన్ని మరిచిపోయాడు. అది మొదలు శంకరుడు ఆ ఇంట నౌకరులాగా ప్రవర్తించడం మాని సంపన్నుడి కొడుకులాగే పెరిగాడు. వాడికి ఎందులోనూ లోటు లేదు. సంపన్నుడి ఆస్తిలో సగభాగం వాడికి సంక్రమించింది. వాడు బాగా చదువుకుని చివరకు ఉజ్జయిని రాజుగారి వద్ద కొలువు కూడా సంపాదించుకుని గొప్పవాడయ్యాడు. ఈ లోపల శంభుడు మాత్రం నౌకరి జీవితమై గడుపుతున్నాడు. వాడు ఎన్నడూ తన కష్టాలను తలుచుకునేవాడు కాడు. తన అన్న గొప్పతనాన్ని స్మరించుకుని ఆనందించేవాడు. వినేవాళ్లు ఉంటే చాలు తన అన్న కబుర్లు ఎంతసేపైనా చెప్పి పారవస్యం చెందేవాడు. మీ అన్న ఎప్పుడైనా నిన్ను చూడవస్తుంటాడా అని ఎవరైనా అడిగితే, అబ్బో, మా అన్నకి ఎన్ని పనులు, రాజుగారి కొలువు చేయాలా, రాజుగారు ఇక్కడికి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలా, గొప్ప గొప్ప వాళ్లంతా ఇంటికి వస్తే రాజకార్యాలు మాట్లాడాలా, అతనికి ఎక్కడ తీరుతుంది? 3 ఏళ్ల కిందట ఈ పట్టణం వచ్చినప్పుడు నాకు కనబడి మరీ వెళ్ళాడుగా అనేవాడు శంభుడు. మీ అన్న నీకు ఎప్పుడైనా డబ్బు పంపించి సహాయం చేస్తుంటాడా అని అడిగితే, ఎంత చెట్టుకంత గాలి, ఎంత డబ్బు ఆయనకే చాలదు, అయినా నాబోటి వాడికి డబ్బెందుకు, నాకు కావలసిందంతా మా యజమాని ఇస్తూనే ఉన్నాడుగా అని శంభుడు సమాధానం చెప్పేవాడు. వాడికి తన అన్న మీద ఉండే గౌరవాభిమానాలు చూసి కొందరు సంతోషించేవారు, మరికొందరు నవ్వుకుని వాణ్ణి పిచ్చివాడి కింద జమకట్టేవారు. ఈ విధంగా చాలా కాలం గడిచింది. శంభుడు పెద్దవాడయ్యాడు. వాడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది. వాడికి తగిన వధువు కూడా దొరికింది. కౌశాంబి నగరంలోనే మరొక గొప్ప ఇంటి పిల్ల అయిన మాలతి అనే అమ్మాయికి లక్ష్మి అని ఒక పరిచారిక ఉండేది. లక్ష్మికి శంభుడికి పరిచయం అయింది. ఇద్దరూ పెళ్లాడడానికి కూడా నిశ్చయించారు. పేదవాళ్ల పెళ్లిళ్ళు సులువుగా జరగవు. ఈ పెళ్లికి శంభుడి యజమాని లక్ష్మి యజమానురాలు కూడా సమ్మతించేసరికి 1 ఏడాది గడిచింది. ఈ సంగతి నలుగురికి తెలిసినాక అందరూ సంతోషించారు. అయితే తన అన్న కూడా లక్ష్మిని ఆమోదిస్తేనే గాని శంభుడికి సంతృప్తి లేదు. వాడు శంకరుడికి కబురు చేశాడు. కబురు అందని కొంతకాలానికి శంకరుడు కౌశాంబి నగరానికి వచ్చాడు. అయితే అతను తన తమ్ముడు పనిచేసే ఇంటికి రాక అతిథి గృహంలో దిగి మంచి బట్టలు వేసుకుని తనను చూడరమ్మని నౌకరి చేత శంభుడికి కబురు చేశాడు. శంభుడు ఆ ప్రకారమే అన్నను చూడబోయి లక్ష్మిని వర్ణించి చెప్పి, అన్నా, నువ్వు కూడా లక్ష్మిని చూసి నీ అభిప్రాయం చెప్పు. మేము ఈడు జోడుగా ఉంటామని అందరూ అన్నారు గాని నీ నోట ఆ మాట వింటే తప్ప నాకు తృప్తి లేదు. ఇవాళే వచ్చి నీకు కనబడమని లక్ష్మికి కబురు చేస్తాను అన్నాడు. శంకరుడు సరేనన్నాడు. ఆ రోజు సాయంకాలమే లక్ష్మి తన యజమానురాలైన మాలతిని వెంట పెట్టుకుని అతిథి గృహానికి వెళ్ళింది. మాలతి చాలా అందగత్తె. ఆమెను చూడగానే శంకరుడు పరవశుడైపోయి ఆమెకు తన పేరు, హోదా మొదలైనవి తెలుపుకుని స్నేహం కలిపాడు. మాలతి వెళ్ళిపోతూ శంకరుణ్ణి తమ ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించింది. మర్నాడు ఉదయమే శంకరుడు వారింటికి వెళ్ళి మాలతి తండ్రిని కలుసుకుని తనకు మాలతిని పెళ్లాడాలని ఉన్నట్టు చెప్పాడు. మాలతి తండ్రి పెళ్లికి సమ్మతించాడు కూడా. ఇది జరిగిన సాయంకాలం శంభుడు
గంపెడు ఆశతో శంకరుడి వద్దకు వచ్చి, అన్నా, లక్ష్మిని చూసావా? ఎలా ఉంది? నీ కంటికి నచ్చిందా అని అడిగాడు. ఆ లక్ష్మి యజమానురాలు అంత అందగత్తె అని నాకు మాట మాత్రమైనా చెప్పావు కావే అని శంకరుడు తమ్ముణ్ణి అడిగాడు. ఎందుచేతో గాని నేను ఆవిడ మొహం ఎన్నడూ సరిగా చూడలేదు. ఇంతకు లక్ష్మి నీకు నచ్చిందని చెబుదు అని శంభుడు ప్రాధేయపడ్డాడు. నువ్వేమీ అనుకోకు, నేను లక్ష్మిని చూడ్డం మాటే మరిచాను. ఇంతకు ఆ లక్ష్మిని నువ్వు పెళ్లాడే అవకాశం లేదు. ఎందుకంటే నాకు మాలతికి పెళ్లి స్థిరమైపోయింది. లక్ష్మి మాలతి వెంట ఉజ్జయినికి వచ్చేస్తుంది. నువ్వు లక్ష్మిని పెళ్లాడితే మా ఇంటనే నౌకర్లాగా బతకవలసి వస్తుంది. ఇది భావ్యంగా ఉండదు. అందుచేత నువ్వు మరొకతను చూసుకుని పెళ్లాడు. ఈ ఊళ్ళో పరిచారికలు చాలామంది ఉంటారు అన్నాడు శంకరుడు. తన అన్న చెప్పిన ఈ మాటలు విని శంభుడు నిలువునా కుంగిపోయాడు. అతడికి ఏం చేయాలో తెలియలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శంకరుడు, శంభుడు రక్తస్పర్శ చేత అన్నదమ్ములు, కాని వారిలో జీవితం వ్యత్యాసాలు కల్పించింది. అలాటప్పుడు శంభుడు తనకు శంకరుడికి ఉండే రక్తస్పర్శను పాటించి అన్న కోసం సంతోషంతో తన ప్రేమను త్యాగం చెయ్యాలా, లేక అతన్ని ఇంకొక తరగతివాడుగా భావించి తన సుఖాన్ని తాను చూసుకోవాలా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రక్తస్పర్శ జన్మతః వచ్చేది. వ్యత్యాసాలు జీవిత మార్గాలలో తేడా వల్ల ఏర్పడతాయి. శంకరుడి సుఖానికి శంభుడి సుఖం అడ్డం వచ్చింది వారు అన్నదమ్ములు కావటం వల్ల అని శంకరుడు అనుకున్నాడు. అయితే అది నిజం కాదు. వారిద్దరూ వేరువేరు తరగతులకు చేరిపోవటం చేత యజమానురాల్ని, పరిచారికను ప్రేమించడం జరిగింది. అందుచేత శంభుడు తన అన్న పట్ల గల రక్తస్పర్శను పాటించనవసరం లేదు. అతను తన వదినగారి సేవకురాలిని నిశ్చింతగా పెళ్లాడవచ్చు అని జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.